లూకాసు వార్త 23:34. తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించమని చెప్పారు. ప్రార్థన. మహాపరిషుడుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నీకు స్తోత్రాలు నాయన. నిన్న నేడు రేపు రీతిగా ఉన్న దేవ, నీకు స్తోత్రాలు. మా కోసం దివి నుండి ఊరికి వచ్చావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. గుడ్ ఫ్రైడే ఆరాధనలో ప్రభావ నేను స్థుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఆ కలువరి శిలువలో ప్రభువనైనా, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు మీరు పలికిన ప్రభువనైనా 7 మాటలు ప్రభు. ఎదుగో తండ్రి, మొదటి మాట ప్రభువనైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు. అయ్యా, నేను హింసిస్తున్నప్పుడు ప్రభు, నేను బాధ పెడుతున్నప్పుడు అయ్యా నిన్ను కొడుతున్నప్పుడు తండ్రి, నిన్ను దూషిస్తున్నప్పుడు ప్రభు, అయ్యా ఎంత హింసించినా కూడా తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎదుగు క్షమించున్నాను ప్రార్థన చేశారు. ఎదుగో తండ్రి, ఏదైనా ప్రభునైనా నీలాగా మేము ఉండలేకపోతున్నాం. మేము అయా క్షమించగలిగే మనసు కలిగి మేము ఉండలేకపోతున్నాం. మేము అయా క్షమాపణ లేక జీవిస్తున్నామేమో తండ్రి. అయా నీకు స్తోత్రాలు. నేను ఎదుగో తండ్రి, ఆ కలువరి శిలువలో ప్రభునైనా మీరు చూపించిన నీ యొక్క ప్రేమని కలిగి మేము ఉండటానికి సహాయం దయచేయండి. మీరు ఏ రీతిగా అయితే ప్రభునైనా అయా క్షమించారో ప్రభునైనా అట్టి మనసును కలిగి అట్టి ప్రేమని కలిగి మేమందరము ఉండటానికి సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు నైనా. ఇదిగో తండ్రి, ఈ మొదటి మాటని ప్రభునైనా వివరించబోతున్న నీ దాసురాలని జ్ఞాపకం చేసుకోనండి. అయా మొదటి మాటని ప్రభునైనా అయ్యా ప్రభా బిడ్డ వివరిస్తుండగా, నీ సేవకురాలను వివరిస్తుండగా నీ శిలువచాటును మరుగుపరుచుకొని బలంగా మీరు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి మాట ద్వారాగా మేము ఏం నేర్చుకోరు ప్రభునైనా మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీరు ఏ రీతిగా ప్రభా క్షమించారు నైనా అయ్యా మేము కూడా క్షమించగలిగే మనసు కలిగి ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నీ దాసురాలని బలపరిచి బలముగా వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ మొదటి మాట ద్వారాగా ప్రభానైనా అనేకులు మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. నీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి. కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం గుడ్ ఫ్రైడే జరుపుకుంటాం. గుడ్ అంటే ఏదో మనకి మంచి జరిగిందని కాదు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో మన కోసం బలి అయ్యారు. మన కోసం పాప క్షమాపణ నిమిత్తమై బలి అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటారు, అన్యులు తెలియని వాళ్ళు ఏంటంటే మీరెందుకు గుడ్ ఫ్రైడే అని దాన్ని జరుపుకుంటారు. దానికి మనం తగినటువంటి జవాబులు వారికి తెలియజెప్పాలి. ఎందుకు యేసు ప్రభు వారు చనిపోయిన దినాన్ని మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాం అని అంటే, ఆయన చనిపోకపోతే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఫ్యాన్ కింద ఆయన వాక్యాలు వింటూ కూర్చునే వాళ్ళము కాదు. ఆయన ప్లేస్లో మనం ఉండేవాళ్ళం. మనకి బదులుగా ఆయన మరణించారు కాబట్టి మనకి గుడ్ ఫ్రైడే అనమాట. ఈరోజు ధ్యానించడానికి ఇచ్చినటువంటి మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ఒక మనిషి పుట్టినప్పటి మొదలుకొని మరణించినంత కాలము వరకు ప్రారంభ మాటలకును అలాగే చనిపోయినప్పుడు మాట్లాడే ఆఖరి మాటలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. మనము ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. చనిపోయిన వారిని లేపి అడుగుతామా, చెప్పు ఇప్పుడు లాస్ట్ మాటలు ఏంటి అని అడగం కదా. వారి కుటుంబ సభ్యుల్ని పిలిచి అడుగుతాం అన్నమాట. ఏం చెప్పారు, ఏమైనా చెప్పారా, ఏం చెప్పారు, ఏమైనా మాట్లాడారా, అసలు ఎలా చనిపోయారు, ఏమైనా తెలిసిందా ముందు అని చెప్పి. అలాగే యేసు ప్రభు వారు కూడా కొన్ని మాటలు చెప్పారు అన్నమాట. మనుషులము మనమైతే ఏం చెప్తాం, తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఆస్తి వ్యవహారాల గురించి చెప్తారు. నేను ఇక్కడ కొన్ని ఆస్తులు సంపాదించి పెట్టాను నీ కొరకు, నువ్వు వెళ్ళి వాటిని తీసుకో, లేదంటే ఎవరో ఒకరు తీసుకుంటారు. తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఆస్తి విషయాల గురించి చెప్తారు. ముసలి వాళ్ళు అయితే కొన్ని
మంచి మాటలు చెప్తారు, కానీ యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు కూడా అమూల్యమైనటువంటి మాటలు. ఆయన పుట్టినది మొదలుకొని కూడా మనకి ప్రతి ఒక్కటి నేర్పిస్తూనే ఉన్నారు. మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, పరలోక రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి అనే ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకి నేర్పిస్తూనే ఉన్నారు. అలాగే కలువరి శిలువలో కూడా ఎన్నో శ్రమలు పొంది, ఎన్నో దెబ్బలు పొంది, కొరడాలతో కొట్టబడి శిలువ వేసినప్పటికీ కూడా ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నా పిల్లలకి చెప్పేవారు ఎవరు లేరు అని చెప్పి ఆఖరిగా చెప్పిన 7 మాటలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ముందుగా ఆయన చనిపోయారు కదా, అయితే దీనికి అనాది కాలం అప్పుడే తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాటలు రాయించారు. ఆ మాటలు మనం ముందుగా చదువుకున్నాం. అందరూ యెషయా గ్రంథం 56 వచనాలు చదువుకున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేది. ముందుగా ఈ ఒక మాట గురించి మనం నేర్చుకున్నాం. ఆయన దేని కొరకు గాయపరచబడ్డారండి? మనము అతిక్రమం చేశాం కాబట్టి ఆయన గాయపరచబడ్డారు. నెక్స్ట్ చదువుకుందాం. కొట్టబడారు. మన అతిక్రమముల గురించి ఆయన గాయపరచబడ్డారు. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డారు. మన సమాధానకర్థమైన శిక్ష అతని మీద పడాను. మనము సమాధాన పడడానికి ఆయనకి శిక్షకి సంబంధం ఏముందండి? ఉన్నారనుకోండి, షైనీ వచ్చి నన్ను కొట్టింది అనుకోండి, నేను ఏం చెప్తానండి? టీచర్ చెప్తాను కదా, టీచర్ చూడ ఏం చేస్తుంది? టీచర్ అలా కొట్టొచ్చా, కొట్టొద్దు కదా అని చెప్పి షైనీకి ఏదో ఒక పనిష్మెంట్ టీచర్ ఇస్తారు. పనిష్మెంట్ ఇచ్చి సరే ఇంకా మీరు ఎప్పుడు గొడవ పడొద్దు, ఎప్పుడు కూడా కొట్టుకోవద్దు అనేసి వచ్చినప్పుడు నాకు షైనీకి మధ్యలో ఏం ఏర్పడుతుంది? కోపం. మేమిద్దరం ఎంచక్క ఏమైపోతాం? ఫ్రెండ్స్ అయిపోతాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనని తండ్రికి మధ్యలో సమాధాన పరచడం శిక్ష పడ్డారు అనమాట, పనిష్మెంట్ తీసుకున్నారు. ఓకేనా? మనకి తండ్రికి మధ్యన సమాధాన కొరకు ఆయన శిక్షను పనిష్మెంట్ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ ఏ స్వస్థత గురించి మాట్లాడుతున్నారండి? ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థత అంటే ఏంటి? పాపులం కదా, పాపం చేశాం కాబట్టి మనకి ప్రవేశించని, అందుకొరకే ఆయన మన కొరకు దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవ అంటాం. మనం నిజంగా గొర్రెలమే కదా, గొర్రెల మీద తప్పిపోతూనే ఉంటాం. నాకు ఈ సమస్య వచ్చిందంటే దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. మీరనే కాదు, నేను చాలా క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందంటే అయిపోయింది. నేను ఎంతో ప్రేయర్ చేసుకున్నాను, ఆయన దేవుడు నాకు హెల్ప్ చేయలేదు. అన్ని క్వశ్చన్స్ నాకు రాని ఇచ్చాడండి, ఏదేమో ఇంకా నేనెందుకు ప్రేయర్ చేయాలి దేవుడికి అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంట, గొర్రెల వల్ల మనం తప్పిపోయాము, మనము ఆయన వచ్చారు. అందుకే లూకాసు వార్తలో ఉంటుంది కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్యకు అందుకొరకు ఆయన మనం గొర్రెలుగా మన ఇష్టమైన త్రోవల దిక్కు మనం వెళ్ళిపోతూ ఉన్నాం, మనల్ని రక్షించడానికి మన భూలోకానికి వచ్చారు. నెక్స్ట్ లైన్, యెహోవా మన అందరి దోషములను అతని మీద ఎవరి మీద మోపారండి? తండ్రి అయిన దేవుడు క్రీస్తు మీద మోపారు. కుమారుడైన యేసు ఒక నింద మోపారంటే మనం ఊరుకుంటామా? మనం చెయ్యని తప్పుకి మీరు ఊరుకుంటారేమో, కానీ నేనైతే అస్సలు ఊరుకోను. మీరు నన్ను అస్సలు ఊరుకోను. నేను అది ఎవరు ఊరుకోను, ఫ్రెండ్స్ అయినా అస్సలు ఊరుకోను. అలా మనం మనుషులం కాబట్టి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయంగా మనం ఎదగడం లేదు కాబట్టి మనం తట్టుకోలేము. తిరిగి మాటలు అనేస్తాము, లేదంటే మాట్లాడకుండా ఊరుకుంటాం. కానీ యేసు ప్రభు వారు అలా ఉన్నారా? తండ్రిలు ఆయన మీద మోపినప్పటికీ ఆయన ఎంతో భారంతో భరిస్తూ మోస్తూ కలువరి దేవుడి మీద కోప్పడలేదు. ఒక్క మాట కూడా నన్ను
మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్తున్నది, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ మీ శత్రువులను ప్రేమ హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? నేను మీతో చెప్తున్నది ఏముందున్న మీ తండ్రికి కుమారు. మనకి తెలుగులో ఇంగ్లీష్లో నచ్చని పదం ఏంటంటే సారీ కదా. మన తప్పు లేకపోతే మనకి నచ్చదు. కానీ మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తే మనం ఏమవుతామంట? తండ్రికి ఇప్పుడు మనల్ని కుమార్తెలుగా ఎవరి సిలువలో ఏమన్నారంటే, నువ్వు దేవుడు అని ఇన్ని రోజులు చెప్పుకున్నాస్తే నువ్వు ఆ సిల్వ మీద నుంచి దిగి దేవుని కుమారుడు అయితే సిల్వ మీద నుంచి దిగి కిందికి రావచ్చు కదా అన్న. కానీ యేసుక్రీస్తు వారు వచ్చారా? ఇంత హ్యాపీగా ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. మనకి తండ్రికి కుమారుడుగా అనిపించుకోవడం కోసమే ఎన్ని అవమానాలు పొందారో, ఎన్ని నిందలు పొందారో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసమే ఆయన అన్నారు కదా అని ఆయన సిలువ మీద నుంచి దిగి కిందికి రాలేదు. చూస్తారా? నేనేంటో చూపించాలా అని అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని మాటలు అన్నాను కూడా ఆయన సహించారు, ఓర్పుతో ఉన్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఆకలేదండి. ఇంకా ఈ క్షణం మనం ఇక్కడ కూర్చున్నాం కానీ ఆయన మన కొరకు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే అప్పుడు ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తాం. అందులో 2 తప్పులు ఎలా అయినా ఉంటాయి. మా డాడీ నాకు చెప్పి మొన్న ఒక మాట అన్నారు. చెప్పండి, నీకు నేను మానేస్తా, నిన్ను వదిలేస్తా, నీకు ఇష్టం నా నోరు పోతుంది. మా డాడీ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో నాకంటే ఎక్కువ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే డాడీ ఇక్కడ మంచగిస్తారని అస్సలు అనుకోవద్దు. ఇంకెక్కడైనా మీరు మిమ్మల్ని ఏమైనా అంటే ఏమైనా అనుకుంటారేమో అని కొంచెం మాట్లాడతారు. కానీ ఇంట్లో ఏదో నా నోరు పోతుంది, నేను వదిలేస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అన్నారు. నేను మనసులో సరే అని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే రేపటి నుంచి ఇట్లా ఉండవు నాకు, రేపటి నుంచి లేదంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యా. సరే నైట్ పడుకుందాం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ ఏమో ఎలాంటిది అంటే వదిలేయాలి అని ఒక క్షణం అనిపిస్తుంది, కానీ మనని వదిలేవారు కాదు. ఈ మందున మన తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది. మనం బట్టి ఆయన వదిలేస్తానేమో అని అనుకుంటారు, కానీ మనం చెయ్యాలి ఎప్పటికీ వదిలించేవారు. మన కోసం అనుదినము తండ్రికి విజ్ఞాపన చేసేవారు యేసు ప్రభు. ఆదివారం కానీ ఈ 40 రోజుల్లో ఉపవాస ప్రేయర్ రిక్వెస్ట్, హెల్త్ ఇష్యూస్ అని, ఎగ్జామ్స్ అని, అదని ప్రతి ఒక్కరి నుంచి ఒకరు ఎలా ప్రేయర్ చేస్తారు? ప్రభు వీళ్ళని స్వస్థపరచాలి, వీళ్ళకి మంచి మార్కులు రావాలి. కుమారుడికి కానీ కుమార్తె కానీ వాళ్ళ తల్లి ఎలా ప్రార్థన చేస్తారు? ఎలా ఏడుస్తూ రొమ్ము కొట్టుకునేలా నా ప్రార్థన ఎలా తల్లి అయితే ప్రార్థిస్తారో అలాగే యేసు ప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచుచున్న ప్రార్థన ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన కలువరు కూడా క్షమించమని అడిగే చెప్పే నాకు లేదు, కూర్చునే వినే ఎవరికి లేదు. మనుషులం కాబట్టి ఎవరికి. యేసు ప్రభు వారిని కూడా మానవ రూపంలోనే లోకానికి పంపించారు. వారికి కూడా దాహమైంది. మనం ఎలా అయితే ఆకలి కొని దాహంగా ఉన్నామో, అయితే మనం అనుభవించామో ఆయన కూడా అనుభవిస్తూనే వచ్చారు. ఒకనాడు తీర్పు దినమందు తండ్రి అయిన దేవుడికి మనం మహాకాశంలో సింహాసనం మీద క్షమించంటే, నేను మానవుణ్ణి, నేను ఎలా క్షమిస్తాను? ఉప్పు కారం తినేవాడు ఎవరైనా క్షమిస్తారా?
ఛాన్స్ మన తండ్రి అయిన తన కుమారుడిని మానవ రూపముగా ఈ లోకానికి పంపించారు. యోహాను సువార్త 1 నుంచి చదువుకున్నాం. యేసు తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ వారికి బోధించుచుండెను. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. శాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని శాస్త్రులు పరిసయ్యులు పెద్దడిన ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన శోధించుచు ఇలాగూ అడిగింది. అయితే యేసు వంగి వారాయనను పట్టు వదలక అడుగుచుండగా, పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద మరలా వంగి నేల మీద రాయిచుండడు. మీలో ఎవరిలో అయితే పాపం లేదో మొట్టమొదట రాయి వేయమని చెప్పారు. అప్పుడు ఎవరెవరు మిగిలి చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకి వెళ్ళింది. యేసు ఒక్కడోబడి ఉన్నాడు. క్రీస్తు వారు స్త్రీ ఒక్కతే మిగిలింది. అంటే పాపం లేని వాళ్ళు మొదట రాయి వేయమని యేసు క్రీస్తు వారు ఒక్కరే ఉంటున్నాం. యేసు ప్రభు వారు కూడా నువ్వు వ్యభిచరించావు, నువ్వు పాపం చేసావని శిక్షించారా? తండ్రి అయిన కుమారుడికి శిక్ష లేదా? ఉంది. కానీ ఆయన అది తీసుకున్నారా? శిక్షించలేదు, క్షమించారనమాట. అక్కడ మనం ఏం చూస్తున్నాము? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పటి నుంచి మరణించినంత వరకు కూడా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాం. ఆయన ప్రేమని మనం చూసాం, త్యాగాన్ని మనం చూసాం. అందుకే ఆయన త్యాగశీలుడయ్యాడు అన్నమాట. నేను కూడా ఏదో ఒక తప్పులు ఏదో పాట పాడుకున్నాం. క్షమ అనేది ఎక్కడ దొరుకుతుందని జగమంతా వెతికాడన్నమాట. దొరకదు, క్షమాపణ దొరకదు. ఇంట్లో ఉండే తల్లిదండ్రుల దగ్గర దొరుకుతున్న క్షమాపణ దొరకదేమో, కానీ ప్రతి ఒక్క తప్పుని దేవుడు మన కొరకు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మన ఇతరులను క్షమించే గుణం ద్వారా ఇతరులను క్షమించాలి. ఒకవేళ మనకి క్షమించే మనసు మనకి రాకపోవచ్చేమో, కానీ మనం ఏ ప్రార్థన అయినా చేసేవారిగా మనము ఉండాలి. నన్ను క్షమించేవారు ఎవరు లేరు. కొందరు బయట తిరుగుతూ హాస్టల్లోనో ఎక్కడో అక్కడ రోడ్ల మీద తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా అలాగే కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ నేను చేసిన పాపానికి క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంటే మనుషుల దగ్గర దొరకదు, దగ్గర మాత్రమే. మనం కేవలం ప్రార్థించాలి. యేసుక్రీస్తు అడిగి ప్రార్థించినవన్నీ పొందాలంట. అంటే మనం ఏం చేస్తాము? ఇంకా ఇప్పుడు ఇస్తారా చూసే పని లేదు, ఇంకా నాకు వచ్చేసాయిలే అని మనము ప్రార్థించుకోవాలి. అలాగే మనం
ప్రభా గడిచిన కాజ్యమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడండి. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును, మరణించిన దినము మాకైతే ప్రభా ఎంతవరకు మా దోషముల కొరకు కల్వరి శిలువలో తండ్రి మీ యొక్క కుమారుని బలి చేశారు ప్రభా. పాప పరిహారార్థ బలిగా తండ్రి వచ్చిన ప్రభా మీ యొక్క సొంత కుమారుడి కొరకు మీరు ప్రేమ చూపలేదు, మా కొరకు మా అపరాధముల కొరకు చేశారు తండ్రి ప్రభా. అయినప్పటికీ తండ్రి ఇంకను మేము పాపులుగా ఉంటున్నాం ప్రభా. ఇంకా ఎవరిని క్షమించేవారు మా యొక్క ఆత్మీయత స్థితిలో ఆత్మీయతల ఎదుగుదలలో ప్రభా ఎదగడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. మీకు కూడి ఉన్న మేమందరము తండ్రి ఏదో ఒక నాడు ఏదో ఒక రోజు ఏదో ఒక పాపం చేసాం ప్రభా. మా పాపముకు క్షమాపణ మనుషుల దగ్గర కేవలం నీ దగ్గర దొరుకుతుంది ప్రభా. అవును తండ్రి, మా కొరకు తండ్రి అనుక్షణం ప్రభా యేసుక్రీస్తు తన చేసేవారుగా ఉన్నారు తండ్రి. మేము కూడా ఇబ్బందులు ఎన్ని అవమానాలు పొందినప్పటికీ తండ్రి క్రీస్తుని పోలి నడిచేవారముగా తండ్రికి మొరపెట్టేవారముగా ఉండడానికి సహాయం. క్రైస్తవుల పట్ల ప్రభా ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో మోపించే ధైర్యమును మీరు మాకు దయచేయండి. మీ ప్రేమను వారి పట్ల చూపించడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అవును తండ్రి, రివెంజ్ తీసుకోవడానికి ప్రభా పగ తీర్చుకున్నట్టు నీ పని కాదు, అది నా ఒక దెబ్బలతో పోతుందేమో, కానీ మీరు పగ తీర్చుకుంటే మాత్రం ప్రభు అది గ్రహించే మనసు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థించే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంకను ప్రభా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న తండ్రి ఇక మీదట తండ్రి యేసు తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఉండడానికి సహాయం దయచుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా వాక్యం మీతో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క శిలువ చాటున మరుగుపరచుకోవాలి కానీ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మా యొక్క మాటల్లో మీరే ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. మాట్లాడేది మేము కాదు కానీ తండ్రి మా ద్వారా ఉన్న ప్రతి ఒక్కరి మనస్సులను ప్రభా హృదయాలను తెరవండి తండ్రి ప్రభా. ఇంకా ప్రభా ముందున్న కార్యక్రమం అంతా